ఈరోజు మీరు గ్రామాలలో అంబేద్కర్ విగ్రహం ఒక వర్గానికి సంబంధించిందని చెప్పేసి మీరు అక్కడ పెట్టుకోండి అని చెప్పినా, వెలివాడల్లో పెట్టుకోమని చెప్పినా, సత్యం ఏంటంటే ఈరోజు ప్రపంచమే 217 దేశాలు ఈరోజు ఐక్యరాజ్య సమితి నాయకత్వం వహించి ఈరోజు ఎక్కడైతే ఉందో ఐక్యరాజ్య సమితి, ఆ ఐక్యరాజ్య సమితిలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించేటటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి చేయండి, ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో ఎవరికి నివాళులర్పించండి, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు నివాళులర్పిస్తున్నారని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు కుల పిచ్చిగాలు లేదు మత పిచ్చిగాలు మీరు ఆలోచించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. త్యాగం గురించి ఈరోజు ఆయన చదువుకునే సందర్భంలో ఇప్పుడు మనం చదివేటప్పుడు తల్లిదండ్రులు ఫీజు కట్టకపోతే ఇక చాలు మన చదువు, మనం ఇంటికి పోయి కూర్చునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చదవం, ఇక మా అయ్య డబ్బులు ఇవ్వలేదు, మా అవ్వ డబ్బులు ఇవ్వలేదు, మేము ఫీజు కట్టలేదు, ఇంట్లోనే కూర్చుంటామని చెప్పేసి చదువు పని చేసేటటువంటి రోజు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పూట తిండి తిని ఒక పూట తిండి తినక 24 గంటలు నిద్రాహారం మాని చదువు మీద ధ్యాస తప్ప ఇంకొకటి లేకుండా చదివేటటువంటి క్రమంలో ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే తల్లి రమాబాయికి ఉత్తరం రాస్తాడు. నేను ఇక్కడ తినకుండా ఈరోజు చదువుతున్నా, కష్టపడుతున్నా, కానీ ఇప్పుడు పరీక్షలకు వెళ్ళాలంటే ఫీజు కట్టాలి, దానికి డబ్బులు లేవు, పంపిమని చెప్పేసి తల్లి రమాబాయికి ఉత్తరం రాస్తాడు. ఇక్కడ కూడా తల్లి రమాబాయికి సంబంధించినటువంటి ఇక్కడ పిల్లలు అప్పటికే కనీసం పిల్లలకు పాలు దాపడానికి డబ్బులు ఉండవు, కూలీనాలు చేసేటువంటి డబ్బులతోని ఈరోజు దవాఖానకు పోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు కుటుంబం ఉంటది. ఇక్కడ డబ్బులు పంపితే ఉన్న కొద్దిగా గొప్ప డబ్బులు కనుక బాబాసాహెబ్ అంబేద్కర్కి పంపితే ఇక్కడ పిల్లలు బతికే పరిస్థితిలో లేరు. ఉత్తరం రాస్తారు తల్లి రమాబాయి, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది, నేనేం చేయాలి అని చెప్పేసి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఈరోజు నువ్వు డబ్బులు కనుక పంపకపోతే నా చదువు ఆగిపోతుంది, నువ్వు కనుక డబ్బులు పంపితే ఉన్న మన పిల్లలు పోతారు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది పిల్లలకు చీకట్లో ఉన్నారు, వాళ్ళు వెలుతురులోకి వస్తారని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రకంగా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని కూడా త్యాగం చేశారు. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని మనం అలవర్చుకోవాలి. చదువు అంటే ఏంటిది? విజ్ఞానం. దాన్ని మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. అట్లనే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాంట్లో అందరికీ ఈరోజు ఇవాళ ఓటు హక్కు అనేటటువంటిది మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. 5 ఏళ్ల దగ్గరికి మన ఇంటి దగ్గరికి వస్తున్నాడంటే ఓటు హక్కే కారణం. ఆ ఓటు అనేది స్వాతంత్రం కంటే ముందు ఓటు అందరికీ వేసే హక్కు లేదు. ఎవరో భూస్వాములు, రాజులు, రాజరికాలు వాళ్ళకు మాత్రమే ఓటేసే హక్కు, డబ్బులున్నోడికి ఓటేసే హక్కు, లేదా అధికారి అయితే ఓటేసే హక్కు. ఈ రకంగా ఓటున్న తప్ప అందరికీ ఓటు హక్కు లేదు. ఈరోజు భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ అద్దాల మేడలు ఉన్నటువంటి 60 అంతస్తులు ఉండని, 4 అంతస్తులని, అందులో ఉన్నవారికైనా సరే, గుడిసెలు ఉన్నవారికైనా సరే ఒకటే ఓటు విలువ ఇచ్చినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ఈరోజు మనకు కల్పించాడు. అందుకనే బాబాసాహెబ్ ఆ ఓటుని మీరు అమ్ముకోవద్దని చెప్పిండు. ఆ ఓటు విలువ ద్వారా ఈరోజు మనం రాజ్యాధికారం అంటే ఎట్లా వస్తుంది? ఈ ఓటే కాలం, ఆ ఓటు ద్వారానే వస్తుంది. కాబట్టి దాన్ని ఈరోజు ముందు తీసుకెళ్ళమని చెప్పేసి ఓటు చైతన్యం ద్వారా ఈరోజు అందరికీ సమానమైనటువంటి, అందుకనే ఈరోజు కొద్దిగా గొప్ప అట్టడుగు వర్గాల ప్రజలకు అందరికీ ఈరోజు గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మహిళలకు హక్కులు కల్పించడం కోసం హిందూ కోడ్ బిల్లు పెడితే మొత్తం పార్లమెంట్ అంతా ఆయనను వ్యతిరేకించింది. పార్లమెంట్ బయటకు వచ్చి కన్నీళ్లు పడుతూ ఈరోజు నేను ఓడిపోయాను, ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు అట్టడుగున వివక్ష గురైతున్నటువంటి వారు, గత 3000 సంవత్సరాలుగా మనువాదం ఈ దేశంలో ఉంది. ఆ మనువాదం అనేటటువంటి ధర్మం ఈరోజు ఇంటికే మహిళల్ని పరిమితం చేయాలి అని చెప్పారు. కానీ ఈ హిందూ కోడ్ బిల్లు ద్వారా వాళ్ళు బయటికి రావడానికి సమానమైనటువంటి హక్కులు వస్తాయి, కానీ రాకుండా పోయిందని చెప్పేసి కన్నీళ్లు పెడుతూ న్యాయశాఖ మంత్రికే రాజీనామా పెట్టి బయటకు వచ్చినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంది. మహిళలకు పక్షపాతి అని చెప్పడానికి ఆ రకంగా ఈరోజు పొందుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఇవాళ ఎవరికి ఏం చేసిండని చెప్తుంటారు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ అందరికీ చేసిండు, అందరి కోసం పాటుపడ్డాడు. నేను చెప్పట్లేదు, నువ్వు చెప్పట్లేదు, ఎవరు చెప్పారు?
ఈ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఉక్కు మనిషి ఆమె. మనకందరికీ తెలుసు, ప్రపంచంలో పేరుగాంచినామే. ఆమె వస్తుందంటే అందరు గదగలాడేవాళ్ళు. కానీ ఆమె ఒక సందర్భంలో ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ గుడికి పోయింది. ఆమె ప్రధానమంత్రిగా ఉండి గుడికి పోతే ఏం జరుగుతుంది? భారీ బందోబస్తు ఉంటుంది. పూజారులు బాజా భజంత్రులతోని ప్రధానమంత్రిని ఎదుర్కోవడానికి ఈ రోజు గుడి మెట్ల దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా ఫ్లైట్ దిగి కార్లో పోయి ఆమె పోతుంటే పూజారులు బజా భజంత్రులతో హడావిడి జరుగుతుంటే అబాబో నా కోసం ఎట్లా మొత్తం హడావిడి జరుగుతుందని చెప్పేసి ఇందిరాగాంధీ ధనాధన్ గుడి దగ్గరికి పోతుంటది. కానీ గుడి మొదటి మెట్టు దగ్గరనే ఆమెను లోపల ఉన్నటువంటి పెద్ద పూజారి వచ్చి అమ్మమ్మమ్మ ఆగో నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అయినావు కానీ ఈ గుడి లోపలికి రావడానికి వీల్లేదమ్మని చెప్పేసి ఈరోజు ఆ పూజారి చెప్తాడు. ఆమె అక్కడ కన్నీళ్లు పెడుతుంది. ఇందిరాగాంధీ కన్నీళ్లు పెట్టి తల కిందికి దించుకొని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోతుంది. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెడుతుంది. ఏమని? ఈరోజు ఈ దేశ ప్రధానమంత్రి కాదు, ఈరోజు ఈ దేశంలో అసలైనటువంటి బ్రాహ్మణ్, ఈరోజు కాశ్మీర్ పండిత్ కుటుంబంలో పుట్టినటువంటి ఇందిరాగాంధీ గారు ఆమెకే గుడి మెట్లెక్కని విధవరాలి అని చెప్పేసి. కానీ ఆమె ప్రకటన చేస్తుంది, నాకింత హోల్ ఉన్నటువంటి నాకు ఈ గుడి మెట్లెక్కనేది. కానీ ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశానికి నన్ను ప్రధానమంత్రి చేసిందని చెప్పేసి ఈ రోజు ఇందిరాగాంధీ ఈ రోజు ప్రకటన చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎవరి కోసం చేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్? ఇవాళ ఈరోజు ఈ సమాజంలో అందరి కోసం ఆయన పాటుపడ్డటువంటి, ఆయన కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు విజ్ఞానం అనేటటువంటి, చదువు అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. దాని ద్వారానే వ్యవస్థ మారుతుందని చెప్పిండు, ఈ సమాజం వస్తుందని చెప్పేసి నమ్మిండు. దానికోసం మనం పాటుపడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. 2 చట్టం. ఇది చెప్పకపోతే నేను ఇంత చెప్పింది వృధా అయింది. కాబట్టి రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఏం దాడి జరుగుతుంది? మనకు స్వాతంత్రం రాకంటే ముందు 3500 సంవత్సరాల నుంచి మనల్ని పరిపాలించినటువంటి మందధర్మ శాస్త్రం. ఏమున్నది మందధర్మ శాస్త్రంలో? ఈరోజు అట్టడుగు వర్గాలు ఎవరైతున్నారో ఇప్పుడు మనం ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళ చదువు ఉండద్దు, వాళ్ళకి ఆస్తులు ఉండద్దు, కట్టు బానిసలుగా ఉండాలి అని చెప్పేసి ఆ మందధర్మ శాస్త్రం చెప్పింది. అటువంటి మందధర్మ శాస్త్రాన్ని ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్పిండు, ఈ మనువాద శాస్త్రం ఉంటే మనం ముందుకు పోము, ఈరోజు హక్కులు ఉండవు, దీన్ని బొందబెట్టాలి అని చెప్పేసి ఆయన కొనుక్కున్నాడు. దాన్ని బొందబెట్టడం కోసమే ఈ రాజ్యాంగం అనేటటువంటి తీసుకొచ్చాడు. ఈ రాజ్యాంగం ద్వారా ఈరోజు మనం ఇంత చదువుకోగలుగుతున్నాం, ఇంతమంది ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం, ఈరోజు ఇన్ని హక్కులు వచ్చినాయి, ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం, ఉద్యోగాలు వచ్చినాయి, ప్రభుత్వ రంగం వచ్చింది, రిజర్వేషన్లు వచ్చినాయి, ఈరోజు ఒక్కొక్కటిగా పోతున్నాయి. చూస్తున్నారుగా, ప్రభుత్వ రంగం ప్రైవేటీకరణ అవుతుంది. ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ పెరుగుతుంది. ఒకప్పుడు ప్రభుత్వ రంగం 85% ఉంటే ప్రైవేట్ రంగం 15% ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ రంగం 85% అయింది, ప్రభుత్వ రంగం 15% అయింది. ఇంకా ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి, రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయి? రేపు ఈ పోటీ పడాలి అంటే ప్రైవేట్ రంగంలో చదువుకున్న లక్షలు పెట్టి చదువుకున్నంత మనం వేళ పోటీ పడగలుగుతాం. ఈ రకమైనటువంటి కుట్ర ఈరోజు మనవాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. అందుకనే ఈరోజు ఈ రాజ్యాంగం కాదంట, ఆ రాజ్యాంగమే కావాలంటే అంటే మహిళలు ఇంటికే పరిమితం ఉండాలి, అట్టడుగు వర్గాలకు హక్కులు ఉండద్దు, ఈరోజు కార్మికులకు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి యూనియన్లో పెట్టుకునే హక్కు ఉండొద్దు, ఉద్యోగులకు యూనియన్లో పెట్టుకునే హక్కు ఉండొద్దు, ఈరోజు రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేసి హక్కు ఉండొద్దు అని చెప్పేసి పార్లమెంట్ లో ఈరోజు నిసిగ్గుగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేసి ఈరోజు చట్టం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ లేకపోతే మన రాజ్యాంగం ఎట్లుంటుంది? ఇవన్నీ లేకపోతే మనకు హక్కులు ఎట్లుంటాయి? అందుకనే మన ముందున్నటువంటి కర్తవ్యం బాబాసాహెబ్ రాజ్యాంగం ఇచ్చేటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేటటువంటిది మన హక్కుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసం మనం పోరాటం చేయాలి అని చెప్పేసి, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిది అని చెప్పేసి